నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే జక్కరన్పల్లి మండలంలో గల కలిగోట్ గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే నవోదయ ఒక స్కూల్ కాలేజ్ అయితే రావడం జరిగింది. దీంట్లో ఈ అలర్ట్ చేయడానికి ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా అడ్డంకులు సృష్టించిన పరిస్థితి ఉంది. సో తీవ్ర అడ్డంకుల మధ్య ఇవాళ ఈ స్కూల్ రావడం ఇవాళ ఈ గ్రామానికి కావచ్చు, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది ప్రజలు ఇవాళ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిల్లలకి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది ఈ స్కూల్లో చదివిస్తే అనే దానిపైన కూడా చాలా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడడం. సో ఈ రాజకీయాలన్నీ పోయినాయి, అన్ని పక్కకు పోయి ఇలా వీళ్ళు సాధించుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో అరవింద్ గారి చొరవతోని ఇదంతా కూడా ఒకటే చేత్తో అంటే ఒంటి చేత్తోని యుద్ధం చేసినట్టు ఇలా పట్టువీడని విక్రమార్కుల్లాగా ఇదంతా సాధించడం జరిగింది. సో దీంట్లో కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ మండలాలలో రానియకుండా చేశారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టులు. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారికి ధన్యవాదాలు. రూరల్ నియోజకవర్గం నుండి జక్రాన్పల్లి కలిగోడ్ గ్రామంలో అంత పెద్ద ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయాన్ని తీసుకురావడం, ఆ విద్యాలయం మంజూరు చేసిన సందర్భంగా ఇక్కడ కలిగోడ్ గ్రామంలో పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైతే ఆనందంతో టపాసులు కాల్చి వారికి పాలాభిషేకం చేసి ఉత్సవాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఏర్పాటుకు ఎన్ని అడ్డంకులు వచ్చినాయో మీకు తెలుసు. అరవింద్ గారు ఈ జక్రాన్పల్లి మండలం కలిగోట్ అనేది ఈ జిల్లా అందరికీ సెంటర్ పాయింట్. ఇది మంచిగా ఉంటుంది. పక్కన రామడుగు ప్రాజెక్ట్ ఉంది, ఇటు పక్కన చూసుకుంటే హైవే ఉంది, దగ్గర చూసుకున్నా డిచ్పల్లి రైల్వే స్టేషన్ దగ్గరనే, ఇక్కడ నుంచి ఏదైనా దగ్గరనే ఉంటుంది. ఇక్కడికి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది. ఆ ప్లేస్ అంతా కూడా 33 ఎకరాలు, ఒక దిక్కు గుట్ట, ఇంకో దిక్కు చెరువు, అన్నీ కూడా మంచి చుట్టూ పంట పొలాలతోని ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుందని మనం ప్రతిపాదించడం. దురదృష్టవశాత్తు బోధన ఎమ్మెల్యే గారు దాన్ని ఈ జిల్లాకు కొనా ప్రాంతమైన బోధనకి తీసుకెళ్ళడం ఎవరికి తప్పు పట్టలేదు మేము. కానీ ఏదైతే అందరికీ సౌకర్యంగా ఉండే ప్రదేశంలో పెడితే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది. కానీ ఆయన మొండికేసి నా బోధనలో పెట్టాలనడం, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్పడం, దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బోధనలో పెట్టే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, సరైన భూమి లేదు, అది గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంది అని చెప్పి తిరస్కరించిన తర్వాత అరవింద్ గారు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా నవోదయ ఈ కలిగోడ్ ప్రాంతానికి తీసుకురావడం. స్కూల్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటారు. కాకపోతే ఒక మంచి పని చేసేటప్పుడు 100 మందికి అడిగి చేయాలని చెప్పేసి ఒక సామెతనే ఉంటుంది. కాకపోతే అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి వల్ల అంటే నా నియోజకవర్గంగా వస్తే నాకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనే ఒక స్ట్రాటజీతోనా, లేకపోతే మరి నా నియోజకవర్గంలో నేను విన్ అయినట్టు ఆయన భావించిండా మరి తెలియదు. కానీ అంటే అక్కడ ఒకవేళ తరలిస్తే ఎన్ని రకాలైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటుండే, ఎవరైతే ఈ 35-33 మండలాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుండే అన్న దాని గురించి. ఒకటి, సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడే, ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఇక్కడ వేరే పార్టీ, ఇంకో పార్టీ బీజేపీ పార్టీ కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి ఉన్నాడు. మేము ఆలోచించింది, అరవింద్ ఆలోచించింది, ధరంపూర్ అరవింద్ గారు ఆలోచించింది ప్రజలకు. ఇది ఈ 31 మండలాలు ఉన్న ఈ జిల్లాలో 28 మండలాలకు ఇది సెంటర్ పాయింట్. ఏ 28 మండలాలు తీసుకున్నా 20 కిలోమీటర్ 25 కిలోమీటర్లో మేము రావచ్చు. కానీ వారు ప్రతిపాదించిన ప్రాంతం 28 మండలాలకు 70 కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం అయ్యేది. కాబట్టి అది వసతులు లేని ప్రాంతం, సరైన భూమి లేని ప్రాంతం, ఇది అన్ని వసతులు ఉన్న ప్రాంతం కాబట్టి మేము మంచిగా నిజాయితీగా పెట్టాం. కాబట్టి వారిది క్యాన్సల్ అయ్యి రెండో ప్రతిపాదన కోసం పిలిచారు. ఇలా రెండో ప్రతిపాదన పెట్టాం. ఇలా తాత్కాలిక భవనం కోసం కూడా మళ్ళీ రూరల్లోని ఏదైతే టీటీసీ ఉందో, టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఉందో, డైట్ అంటాం మనం, ఆ డైట్ దగ్గర కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు కాకుండా అరవింద్ గారు తన యొక్క సొంత నిధులు తీసుకొని అక్కడ డైట్ కాలేజీలో తాత్కాలిక భవనంలో నడిపేయడం జరుగుతుంది. తొందరలో దీనికి రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి వచ్చే సంవత్సరం కన్నా కానీ మనం ఇక్కడ తరగతి గదులు ప్రారంభించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాదాపు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్ ఉండబోతా ఉంది? 33 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది ఇక్కడ. 33 ఎకరాలు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నవోదయకు బదిలీ చేయాలి. వాళ్ళు చేసిన తర్వాత దాని ప్రకారం మ్యాపింగ్, ఎంతమంది విద్యార్థులు ఉంటారు, హాస్టల్ ఫెసిలిటీ ఏంది, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏంది, టీచింగ్ ఫెసిలిటీ ఏంది, టీచింగ్ అంటే స్టాఫ్కి సంబంధించిన అన్ని రకాల వసతులు కల్పించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దానికి రోడ్లు కానీ, దానికి మంచినీటి సౌకర్యం కానీ, దానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, ఇవన్నీ కూడా మంజూరు అవుతాయి. కానీ ముందు రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న భూమిని 33 ఎకరాలని ఇమీడియట్లీ నవోదయ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ యొక్క డిపిఆర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వర్షాకాలం కాగానే పనులు చాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం, దీన్ని తొందరగా పూర్తి చేయమని కోరుతున్నాం. సో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది,
అంటే ఏదో ఇద్దాం అనుకుంటారు, బొక్క బోర్లో పడతానే ఉన్నారు. అంటే అలా ఏదో అడ్డం పడతా ఉన్నారు. కాకపోతే ఫైనల్గా మీరు గెలుస్తా ఉన్నారు. ఎందుకంటే పసుపు బోర్డు ఏదైతే జాతీయ పసుపు బోర్డు కార్యాలయం కూడా ఇలా ఇందూరు గడ్డ మీద ఇలా మళ్ళా ప్రజలు అంటే ఎవరైతే రైతన్నలు ఉద్దేశించి అరవింద్ గారు మరి ఏం చేసిరు ఆయనకే గెలవాల. కాకపోతే ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజీస్ అనేది వాళ్ళకి ఫెయిల్ అవుతా ఉన్నాయి, మీరేమో సక్సెస్ అవుతా ఉన్నారు బీజేపీ నుంచి. సో ఎట్లా అనిపిస్తూ ఉందండి? బీజేపీ అంటే భారతదేశం, మిగతా పార్టీలు అంటే పాకిస్తాన్. ఇలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. చెప్తున్నాం 100% చెప్తున్నాం. ఎందుకంటే మేము స్వచ్ఛంగా ఇక్కడ మా ప్రాంతం అంటే పార్టీ ఎమ్మెల్యే లేకున్నా, ఇక్కడ పార్టీలు ఎవరు లేకున్నా ఈ ప్రాంతం కలిగోటు జక్రాన్పల్లి పనికి వస్తుంది అని చెప్పి మేము మొన్న ఇక్కడ మంజూరు చేసాం. మరి వాళ్ళు వద్దనుకుని అక్కడ ఎందుకు తీసుకుపోయారో తెలియదు. అది పట్టణానికి దగ్గర ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్స్ 33 ఎకరాలు కావాలంటే 9 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. అంటే వీళ్ళు అవగాహన లేదు. అంటే పాకిస్తాన్ ఎట్లయితే అవలవలే పనులు చేస్తారో కాంగ్రెస్ వాడు కూడా అట్లా అవలవలే పనులు చేస్తున్నాడు. అంటే నేను పాకిస్తాన్ భాషలో చెప్తున్నాను. నేను వీళ్ళకి ఎందుకు వాళ్ళని పాకిస్తాన్ అనాల్సి వచ్చిందంటే భారతదేశంతో వేరే మంచి బతుకురా అని చెప్తే మనకన్నా వేరేటప్పుడు అన్ని రకాలుగా మంచిగున్న పాకిస్తాన్ వాడు ఇలా అడుక్క తింటుండని చెప్పి సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. మరి ఆ స్థాయి నుంచి నిత్యం మన దగ్గరికి వచ్చి యుద్ధం చేస్తూ అటు గోకుల్ చాట్ కానీ లేకపోతే బాంబే బ్లాస్ట్ కానీ ఇండియా గేట్ బ్లాస్ట్ కానీ లేకపోతే ఏ రోజు చూసినా కానీ నిన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి కానీ ఏ రోజు కూడా మన మీద దాడి చేస్తారు. ఇలా ఈ ప్రాంతంలో సుమారు 50 నుంచి 60 వేల మంది దుబాయ్లో మిగతా సౌదీలో ఉంటారు. వాళ్ళకి తెలుసు ఈ దేశంలో ఏం జరుగుతుంది, మన దేశం మీద ఏ కుట్ర జరుగుతుంది తెలుసు. ఇక్కడ ఉన్నోళ్ళు మేము పొద్దున్న లేచి వ్యవసాయం కోసం మేము సోషల్ మీడియా కొంచెం తక్కువ చూస్తామేమో మా ఊళ్ళో ఉన్నోళ్ళు, కానీ ఆడున్నోళ్ళు చూస్తారు. మా ఇంట్లో కూర్చున్న మా ఆడతల్లులు కూర్చుంటారు, మా చదువుకున్న అన్నదమ్ములు తమ్ముళ్ళు చూస్తున్నారు, చెల్లెళ్ళు చూస్తున్నారు. వాళ్ళు రేపు పొద్దున వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఈరోజు ఇద్దరే మహిళా పైలట్లు 23 నిమిషాలు పాకిస్తాన్ గడగడగడలాడించారు. అదే ఏమంటున్నాడు రాహుల్ గాంధీ, ఎన్ని విమానాలు పడ్డాయి అంటున్నాడు. యుద్ధం చేసి వచ్చినావురా అని చెప్తే ఎంతమందిని కొట్టొచ్చినావు అని అడుగుతాడు. నీ ఏమైనా పడిపోయినాయి ఆడా అని అడుగుతున్నారు వీళ్ళు. నా ఏం పడిపోలేదని చెప్తుంటే సైన్యం చెప్తుంటే లేదు నీ మెడల చైన్ ఉండే, అరే ఇక నా మెడల చైన్ ఇది అంటే ఈ చైన్ కాదు ఇంకో చైన్ ఉండే. దొంగ లెక్కల గురించి అడుగుడు కాదు. దేశం గర్వించే విద్య 2 మహిళలు పోయి చేసుకొచ్చారు. ఆ మహిళలు కూర్చొని చెప్పారు. ఇవాళ అది కూడా వదిలేసుకొని కేవలం వాళ్ళు తాపత్రయం ఏంటంటే నరేంద్ర మోడీకి పేరు వస్తుంది, ఆ పేరుని ఎట్లా చెడగొట్టాలి అంతే తప్ప. కానీ ఇటు నవోదయ కానీ పసుపు బోర్డు మంజూరు చేసినందుకు నరేంద్ర మోడీకి అలాగే అరవింద్ గారికి ధన్యవాదాలు. అంటే ఏదైతే ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే 50,000 ఎకరాల్లో పసుపు సాగు చేస్తూ ఉంటారు రైతన్నలని మనం చెప్తూనే ఉంటాం. సో రైతన్నలు ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే వాళ్ళతో మీరు ఇంటర్గేట్ అవుతూ ఉన్నారు, ప్రతి గ్రామంలో పాలాభిషేకం చేసి అలా సంబరాలు తీసుకుంటా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తూ ఉందండి దాని గురించి? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే 50 ఏళ్ళ కళ, తాతలు కలగన్నారు, తల్లులు పోరాడారు. మా కాలం ఖచ్చితాలకే మొన్న 6 ఏళ్ల కిందట ఈ ప్రాంతం నుంచి కూడా 170 మంది నామినేషన్లు వేశారు పార్లమెంట్ ఎలక్షన్లో. వేసి అందరం ఏ ఊర్లో ఉన్న ఓటు ఆ ఊర్లే అదే రైతుకి వేసుకున్నాం తప్ప వేరేళ్ళకి వేయలే ఓట్లు. అలాంటి వేసిన ప్రాంతం నుంచి ఇలా పసుపు బోర్డు వచ్చి కేంద్ర కార్యాలయం ఇన్ని ఏర్పడి మాలో ఒక బిడ్డ అంకాపూర్కి సంబంధించిన రైతు బిడ్డను చైర్మన్ చేసుకొని ఆఫీస్ పెట్టుకుంటుంటే మాకు సంతోషం అనిపించదా? ఎస్, ఇది డెఫినెట్లీ ఇందూరు జిల్లాకే ఇది పసుపు. రేపొద్దున ఇందూరు జిల్లాను ఇందూరు పసుపు జిల్లాగా పేరు మార్చిన ఇది లేదు. ఎవడో నిజామో అజామో అవసరం లేదు. మాకు కావాల్సింది ఇందూరు జిల్లా పసుపు జిల్లాగా పెట్టుకుంటే మేము సంతోషపడతాం.